మ్యాడ్ స్క్వేర్ సినిమా రిలీజ్ అయి నిన్న గురువారంతో 7 రోజులు అంటే మొదటి వారం కంప్లీట్ అయింది. ఈ మొదటి వారం గ్రాస్ కలెక్షన్స్ చూస్తే తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 40 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే కర్ణాటక నుంచి 4 కోట్లు, ఓవర్సీస్ మేజర్గా అమెరికా నుంచి 11 కోట్ల గ్రాస్, అలా టోటల్గా ప్రపంచవ్యాప్తంగా మ్యాడ్ స్క్వేర్ సినిమా 55 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది మొదటి వారంలో. ఇక ఈ 55 కోట్ల గ్రాస్లో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులని పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 31 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 25 కోట్లు అయితే డిస్ట్రిబ్యూటర్లకి 21 కోట్లకు అమ్మారు. 21 కోట్లు వెనక్కి వచ్చేసి మరో 10 కోట్ల లాభాలతో సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇక ఈరోజు శుక్రవారం, రేపు శని, ఆది. ఈరోజు సినిమా సక్సెస్ సెలబ్రేషన్ చేస్తున్నారు హైదరాబాద్లో. మన జూనియర్ ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్గా వస్తున్నాడు. సో ఆ సెలబ్రేషన్స్ వల్ల ఇక ఈ వీకెండ్లో కలెక్షన్స్ మరింత పెరుగుతాయి. సో సినిమా మరి 55 నుంచి 60, 65 నుంచి 70, 75 వరకు వెళ్తుందా లేదా అనేది చూడాలి. అది మన నార్నే నితిన్, రామ్ నితిన్ అండ్ సంగీత్ శోభన్ అండ్ విష్ణు ఓయ్ చేసిన సినిమా మ్యాడ్ స్క్వేర్. సునీల్ ఉన్నాడు, సత్యం రాజేష్ ఉన్నాడు, ఇంకా చాలామంది ఉన్నారు. అండ్ ప్రొడ్యూస్డ్ బై సితారా ఎంటర్టైన్మెంట్స్, డైరెక్టెడ్ బై కళ్యాణ్ శంకర్. రిలీజ్ అయిన మొదటి వారంలో 55 కోట్ల గ్రాసు, అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 31 కోట్లు. సినిమా బడ్జెట్ 25 కోట్లు అయితే 21 కోట్లకి డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. 10 కోట్ల లాభాల సినిమా బ్లాక్ బస్టర్ అయింది. ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా రావడానికి కారణం ఈ సినిమాలో హీరోగా చేసిన నార్నే నితిన్ స్వయాన మన జూనియర్ ఎన్టీఆర్కి బావమరిది, అంటే హస్బెండ్, వైఫ్ తమ్ముడు. ఓకే, బాయ్.